నువ్వు మా మామయ్యవని టీచర్ నమ్మేసింది. ఇక నన్నేమనదు, నువ్వు వెళ్ళిపో. మమ్మీనా అంటే అమ్మ కదా, అయితే మనం జంపు. ఏంట్రా డ్రెస్? మా ఫాదర్ ఫోన్ చేశారా, గుడికి వెళ్తున్నారంట, కుదిరితే ట్రై చేసుకోమని చెప్పారు. భలే ఫాదరే. ప్లాన్ కూడా మార్చాను రా, లవ్ అంటే సెట్ అవ్వట్లేదని. మరో చంటి కూడా వస్తాడేమో. ఫోన్ చేసి చెప్పేసాక రావద్దని. భలే ఉన్నారా. కానీ ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందనాన్ మృత్యోర్ముక్షేయమామృతాత్ అద్రుద్రాయ ప్రచేతసే మేజుష్టమాయ తవ్యసే కోచే మశంతమగుం హృదే గౌరీమిమాయ సలిలాని తక్షత్కేకపదీత్యపదీ సా చతుష్పదీ. అనుమానంతో కాదు నాయన, అభిమానంతో చూస్తే దేవుడు కనిపిస్తాడు. అలా చూస్తేనే బొమ్మ చూపించారు, కనీసం ఎలా చూస్తే అన్న ఆయన మారుతారని. దేవుడు మారాలా? విడికుంది వాళ్ళ నా చేతిలో. పంతులు గారు, మీరు చాలా అందంగా ఉన్నారు. గోత్రం చెప్పమ్మా. హరిదశ గోత్రం. పూర్వోక్త హేవంగణ విశేషణ విశిష్టాయాం మహాలక్ష్మి ఎవరమ్మా? ఏమో నాన్న. వసంతనామధేయస్య ధర్మపత్న్యాః గాయత్రీనామ్యాః కుమార్యాః మహాలక్ష్మీనామ్యాః. అలాగేదో తిని మీద చూపించచ్చుగా. తిండి మీద చూపిస్తే చేస్తాను. బా చూసింది. నువ్వేంటి ఇక్కడ? ఎక్కడికి వెళ్ళినా వచ్చేస్తున్నావు? ఆగు. అంటే మంచోడుగా మారితే గుడికొస్తానని మొక్కుకున్నాను. మొన్నే ఫ్రెండ్స్ చెప్పారు, రే నువ్వు మంచోడు అయిపోయావురా అని. అందుకే ఇలా వచ్చా. కానీ మళ్ళీ మిమ్మల్ని చూస్తే ఎక్కడ చెడిపోతానా అని తప్పించుకుంటున్నా. నన్ను చూస్తే చెడిపోతావా? ఆ రోజు జరిగిన దానికి తర్వాత నువ్వెక్కడ కనిపిస్తే అక్కడ చంపేద్దాం అనుకున్నాను. ఇది గుడి కాబట్టి బతికిపోయావు. పోనీ బయట వెయిట్ చేయమంటారా? నువ్వు మారవా? ఎప్పుడు ఇలాగే మాట్లాడతావా? ఇంకా మారిపోయినట్టేలేండి. మిమ్మల్ని ఎంత కలిగినా పడరని అర్థమైపోయింది. అలా చూస్తారేంటి? అవునా కాదా? నాకు కొంచెం లేట్గా అర్థమైంది. మీ దారి మీదే, నా దారి నాదే. కానీ నన్ను ఫ్రెండ్లా చూడొచ్చు కదా. మీరు నన్ను ఫ్రెండ్లా ట్రీట్ చేస్తే నాకు మీ మీద ఆ ఫీలింగ్ కూడా రాదు కదా. అర్థం చేసుకోండి. అసలేంటి వీడి ఇంటెన్షన్? నా ఇంటెన్షన్ అయితే ఒక డ్రింక్లో 2 స్టాల్ అయితే కాదు. మీ డ్రింక్ మీదే, నా డ్రింక్ నాదే. ఓకే, జస్ట్ ఫ్రెండ్స్ అంతే. జస్ట్ అంతే. అక్క, అంకుల్ పిలుస్తున్నారు. నువ్వు వెళ్ళు, నాన్నగారు పిలుస్తున్నారు కదా. అండి అనేవాడు అప్పుడు. ఫ్రెండ్ అయిపోయావు కదా, అండి ఉండిలోకి వెళ్ళిపోయింది.